గురుదేవా ఒక ఇంటికి కట్టే ప్రహరీ గోడ హ్మ్. 4 అంగుళాలు, 9 అంగుళాలు అని చెప్తున్నారు. ఒక పాయింట్. ఇంకొక హ్మ్. పాయింట్ ఏందంటే దక్షిణం వైపు హైట్ ఉండాలి. హ్మ్. ఉత్తరం వైపు తక్కువ ఉండాలని చెప్తున్నారు. ఇది నిజమేనా? ఆ! అంటే అసలు కాంపౌండ్ వాల్ హైటు అంటే ఎత్తు పల్లాల యొక్క శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే, దక్షిణం అన్నిటికన్నా హైటు. ఓకే. దాని తర్వాత పడమర. దాని తర్వాత తూర్పు. దాని ఓకే. తర్వాత ఉత్తరం. ఓకే. కానీ ఈ విధంగా ఎవరైనా కట్టుకుంటామా? హుహు. ఇక్కడ ఈ దక్షిణ వైపేమో 8 అడుగులు, 7 అడుగులేమో, పడమర 6 అడుగులేమో, తూర్పు 4 అడుగులేమో, ఉత్తరం కడతామా? కట్టం కదా! కరెక్ట్. శాస్త్రం ఈ విధంగా చెప్పింది. ఇది హైటు అనే విషయంలో చెప్పింది. హ్మ్. దీన్ని మనం ప్రహరీకి కూడా ఆపాదించుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఆపాదించాల్సిన అవసరం లేదు. ఓకే. ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే అన్ని ప్రహరీలు కూడా ఒకే ఎత్తులో నిర్మాణం చేసుకోవచ్చు. ఓకే. ఎటువంటి తప్పు లేదు. పర్ఫెక్ట్‌గా ఉంటది. ఏం ప్రాబ్లమ్ లేదు. లేదు నేను చాలా అద్భుతంగా కట్టుకోవాలనుకుంటున్నాను. కట్టుకోండి. తప్పేమి లేదు. ఎందుకంటే ఓకే. శాస్త్రంలో మనకి హైయెస్ట్ పొజిషన్ అనేది మనకి చెప్పబడింది. నైరుతి ద హైయెస్ట్ పొజిషన్. ఓకే. దాన్ని ఇంపార్టెంట్‌గా మనం చెక్ చేసుకోవాల్సింది అది ప్రాణాంతకంగా మనకి మారకుండా ఉండాల్సింది మనకి హైయెస్ట్ పొజిషన్ అన్ ఆన్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్ టెర్రస్. ఓకే. అంటే మనం ఈశాన్యంలో సంపో, బావో ఉంటది. హ్మ్. మనకి హైయెస్ట్ పొజిషన్ వాటర్ ట్యాంకో లేకపోతే ఒక రూమో, గెస్ట్ హ్మ్. రూమో వాటెవర్ ఇట్ మే బి. హైయెస్ట్ టెర్రస్ మీద నైరుతి భాగంలో ఉండాలి. ఓకే. ఓకే. దానికన్నా హైట్ పొజిషన్ ఆ టెర్రస్ మీద ఆగ్నేయలోనో, వాయువులోనో, ఈశాన్యంలోనో ఉండకూడదు. ఓకే. ఇది ఇంపార్టెంట్. అంతేగాని ఈ ప్రహరీల్ని మనం చూసుకోవడం అనేది అవసరం లేదు. కట్టుకున్న ప్రాబ్లమ్ అయితే లేదు.